హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్. Yes, yes. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు మనకి Q&A సెషన్. సో బేసిక్గా ఎస్ఏపిలో చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో మనకి ఈ డౌట్స్ని క్లియర్ చేయడానికి Q&A సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకి. అండ్ మనకి బ్యాచ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ కోర్సు డీటెయిల్స్, అండ్ డ్యూరేషన్, S/4HANAలో ఏమేమి మనం సిలబస్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్. సో అందుకే మనం ఫస్ట్ బేసిక్ Q&A సెషన్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ Q&A సెషన్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా SAP MM పాయింట్ ఆఫ్ వ్యూలో? మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే మనం అడగొచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి నేను మీ డౌట్స్ని క్లియర్ చేసుకున్న తర్వాత మనకి బ్యాచ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఇంకా మనకి విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. SAP MM కోర్సుకు సంబంధించిన ప్రతి విషయం కూడా సో క్లియర్ కట్గా చెప్తామన్నమాట. ఓకే, చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Hello. Hi, sir. చెప్పండి. I'm having 12 years experience, sir, and 4 years software, the last 4 years working as a data engineer. ఓకే, 4 years ఎక్స్పీరియన్స్ ఉంది వర్కింగ్ యాజ్ ఎ డేటా ఇంజనీర్. 4 years ఉంది. అంతకుముందు నాన్ ఐటీ సార్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంతకుముందు. ఓకే, టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 12 years. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏజ్ ఎంత మీది? Age 34. 34. ఓకే, సూపర్. వర్కౌట్ అవుతుందండి, వర్కౌట్ అవుతుంది. ఓకే, మీరు ఏమైతే ఐటీ ఎక్స్పీరియన్స్ ఉందో అది మీరు SAP MM కింద మార్చుకోండి. ఓకే, ట్రైనింగ్ తర్వాత జాబ్ అసిస్టెంట్ అంటే లైక్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. మీతో డిస్కషన్ అయిన తర్వాత మనకి మన సైడ్ నుంచి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అన్నీ కూడా డిస్కస్ చేస్తాను మీతో. ఓకే, సో 4 years ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను చూపించాలంటే ఏదైనా సర్టిఫికేషన్ చేయాలండి? అవసరం లేదండి. ఓకే, మీకు ఒకవేళ అబ్రాడ్ ప్లానింగ్ ఏమన్నా ఉంటే సర్టిఫికేషన్ చేసుకుంటే మంచిది. ఇండియాలో సర్టిఫికేషన్ చూసి జాబ్స్ అయితే ఇవ్వరు. ఓకే, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే. ఓకేనండి, రైట్. సి గైస్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి మేడం. నేనేంటంటే ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ కింద ఒక 4 years చేశాను. ఓకే, నేను ఇప్పుడు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో అకౌంట్ పేయబుల్స్లోన ఆడిట్ రోల్ చేస్తున్నాను. ఓకే, సో నా వర్క్ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్స్ రిగార్డింగ్ అప్రూవల్స్ వెరిఫికేషన్. ఓకే. సో ఈ వర్క్ అన్నమాట. నాకు నేను CMA ఇంటర్ చేస్తాను. ఓకే, CMA ఇంటర్ కంప్లీట్ అయిందా మేడం? ఫైనల్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయింది. ఫైనల్ చదువుతున్నారా? ఫైనల్ ఇంకా రాయలేదు, అంటే ఒక 4 attempts ఇచ్చాను, తర్వాత ఇంకా డ్రాప్ అయ్యారు. డిగ్రీ ఉందా మేడం మీకు? క్వాలిఫికేషన్? డిగ్రీ లేదు అంటే ఆ టైంలో యాక్చువల్గా ఎవరు చెప్పలేదు నాకు. ఓకే, రాయొచ్చు అనుకున్నా. ఇప్పుడు ఏమైందంటే తర్వాత తీసేశారు. ఓకే. సో డిగ్రీ లేదు. డిగ్రీ లేకపోయినా CMA ఉంది కదా, ఇంటర్మీడియట్ ఉందిగా క్వాలిఫికేషన్. ఉంది. ఓకే, సో ఫైనల్ అటెంప్ట్స్ రాస్తున్నారు మీరు ఇప్పుడు? అవునండి, CMA ఇంటర్. ఓకే, పర్లేదు, ఎలిజిబుల్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏముంది మీకు? ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ 4 years. ఇప్పుడు కరెంట్ కంపెనీలో దాని ప్రెజెంట్ వర్కింగ్. ఓకే, 5 years ఇంటర్నల్ ఆడిట్లో P2P ఆడిట్. ఓకే, నేను యూజ్ చేసేది కూడా SAP. ఓకే, ఓకేనండి. SAP MM నేర్చుకోవచ్చు, లేదంటే ఇంకో నేర్చుకోవాలి అంటే నా దానికి క్లారిటీ. మీరు
ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అయినా నేర్చుకోవచ్చు, ఎంఎం అయినా నేర్చుకోవచ్చు, రెండు ఎలిజిబులే. ఓకేనా? ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ బీకామ్ అనేది ఏమైనా ప్రాబ్లం అంటే ఫ్యూచర్లో కడితే మంచిది, మీకు ఫైనల్ కాలేదు కాబట్టి. ఓకే. ఇగ్నో కోసం వెయిట్ చేశాను. ఈ ఇగ్నో కాకుండా డైరెక్ట్ జాయిన్ అవ్వండి. ఓకే, ఎక్కడైనా ఇగ్నో కాకుండా డైరెక్ట్ జాయిన్ అవ్వండి. ఓకే, మనకి డైరెక్ట్గా కాలేజెస్లో జాయిన్ అయ్యి డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోండి, మంచిది ఫ్యూచర్లో. ఒక సిఎంఏ ఇంటర్మీడియటే కాబట్టి ఫైనల్ అయితే బాగుంటుంది. ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఇంటర్మీడియట్తో వెళ్ళాలంటే కొన్నిసార్లు అబ్జెక్షన్ చేయొచ్చు కొన్ని ఎంఎన్సీస్లో. డిగ్రీ ఉంటే మంచిది ఎనీహో. ఓకే, ఈ ఎస్ఏపి క్లాసెస్ ఇది సర్టిఫికేషన్ క్లాసెస్ అది ఇది వేరు వేరుగా రెండు సేమ్? సర్టిఫికేషన్ అంటే మీరు ఫ్రెషర్గా వెళ్దాము అనుకుంటే మనం ఎస్ఏపి సర్టిఫికేషన్ మన దగ్గరే నేను చేయిస్తాను. డైరెక్ట్గా ఎస్ఏపి నుంచి వచ్చేటట్టుగా నేను ఎగ్జామ్ ఒకటి రాయిస్తాను, వస్తుంది. ఓకే, అలా కాకుండా మామూలుగా మీరు అంటే డైరెక్ట్ ఎస్ఏపి నుంచే వస్తుంది సర్టిఫికేషన్. అంటే మామూలుగా అయితే ఫ్రెషర్కి మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాము, అది మామూలుగా జాబ్స్కి అట్లా ఉపయోగపడుతుంది. గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది ఎస్ఏపి వాడి దగ్గర నుంచి రావాలన్నమాట మనకి. ఓకేనా? వాటికి నేను చెప్తాను, ఆఫ్లైన్లో వస్తే వాటిని నేను డిస్కస్ చేస్తాను. ఓకే, అది ఆఫ్లైన్లో రావాలి, ఒక 1 or 2 క్లాసెస్. ఓకే, అవసరం లేదు మేడం. ఓకే, లేదు. ఓకే మేడం. ఓకే గైస్, ఇంకేమన్నా? అబ్రాడ్ ప్లాన్ చేసుకోవడానికి సర్టిఫికేషన్ ఉంది కదా, అవునండి. ఈ ట్రైనింగ్ అంటే విత్ ప్రాక్టీస్ సరిపోతుందండి? 4 months వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా మన ట్రైనింగ్ 4 years వరకు మీరు ఎక్స్పీరియన్స్ మేనేజ్ చేసుకునే విధంగానే ట్రైనింగ్ ఉంటుంది. సో మీకు సర్టిఫికేషన్ కావాలంటే డైరెక్ట్గా నన్ను ఆఫ్లైన్లో కాంటాక్ట్ అయితే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయిస్తాను. సర్టిఫికేషన్కి ట్రైనింగ్కి సంబంధం లేదు. ఓకే, ఓకే, రైట్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. చెప్పండి. సురేష్. ఓకే, ఓకే. అంటే ఎస్ఏపిలో మీరు ఎండ్ యూజర్ కింద చేస్తున్నారు అంతేనా? అర్థమైంది. ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్ కింద చేస్తా అంటున్నారు కాబట్టి మీకు ఇది ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద ఐడియా ఉంది కాబట్టి ఎస్ఏపి ఎంఎం మోడల్ పిక్ చేసుకోండి. ఓకేనా? సరిపోతుంది, ఎంఎం తీసుకున్నా సరిపోతుంది. ఎఫ్ఐసిఓలో P2P ఎండ్ యూజర్ కింద వెళ్ళినా పర్లేదు, లేకపోతే ఎఫ్ఐసిఓ నేర్చుకున్నా మంచిది. ఓకే, మీరు ఇందులో ఎఫ్ఐసిఓలోకి స్విచ్ అవ్వచ్చు, ఎంఎంలోకి స్విచ్ అవ్వచ్చు, P2Pలో కూడా స్విచ్ అవ్వచ్చు. నేను కోర్స్ డ్యూరేషన్ ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను చివరిలో. ఇవి ఎవరైతే డౌట్స్ అయిన తర్వాత వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఎండ్ యూజర్ కింద ట్రై చేయొచ్చు, కన్సల్టెంట్ కింద ట్రై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని కన్సల్టెంట్ కింద వెళ్ళొచ్చు. అది మనకి మీరు దాని మీ ఇష్టం, మీ చాయిస్ ఎలా వెళ్తారని. ఓకే, ఓకేనండి, రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో? చెప్పండి. ఎస్, చెప్పండి. ఓకే, ఓకే, ఓకే. హలో, గట్టిగా మాట్లాడండి, వినపడతలేదు.
దాని బేస్ మీద ఎస్ఏపి ఎంఎం తీసుకోవచ్చా సార్? సో మీకు క్వాలిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది డిగ్రీ మీకు? సార్ లాస్ట్ 22లో అయింది. 22లో అంటే కొంచెం ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. 23, 24, 25 ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఫ్రెషర్ కింద తీసుకొని ఎక్స్పీరియన్స్ వెళ్ళాల్సి వస్తుంది మీరు. అదే సార్, దాంతోపాటు నాది డిప్లొమా వచ్చి 2017లో కంప్లీట్ అయింది. డిప్లొమా పనికిరాదు, ఓన్లీ మనకి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఓకే, బట్ ఎక్స్పీరియన్స్ చూపించచ్చు సార్. ఎక్స్పీరియన్స్ చూపించుకొని వెళ్ళొచ్చు మీరు. ఓకేనా? ఓకేనండి. కన్సిడర్ చేస్తారా పిఏ అని సార్? నాది దాని గురించి అడుగుతాను. మీరు అంటే కన్సిడర్ అంటే ఏది కన్సిడర్ చేసేది? అదే సార్, డిగ్రీ పిఏ ఆర్ట్స్లో ఉంది కదా సార్ నాది. కానీ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండి ఇక్కడ. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎస్ఏపిలో స్విచ్ అవ్వడానికి ఎనీ డిగ్రీ ఉంటే చాలు. మనకి ఎస్ఏపిలో స్విచ్ అవ్వడానికి జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది మనకి. ఓకేనండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. గుడ్ ఈవినింగ్. సార్ నేను వచ్చి మార్కెటింగ్ ప్రొఫెషనల్ చేస్తాను సార్. ఓవరాల్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఏజ్ ఎంత అండి మీది? ఏజ్ ఎంత? 35. ఓకే, ఫైన్. చెప్పండి. నేను ఇంతకుముందు వచ్చి రిలయన్స్లో వర్క్ చేశాను సార్. ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అది కొంచెం ఐడియా ఉంది నాకు ఎస్సీపీ. ఓకే. సార్ ప్రీవియస్ వచ్చి వాల్మార్ట్లో వర్క్ చేశాను 5 years. ఓకే, డిజిగ్నేషన్ ఏముంది? వాల్మార్ట్లో వచ్చి ఎగ్జిక్యూటివ్ సార్. ఇంట్లో వచ్చి అసిస్టెంట్ మేనేజర్. ఓకే. సో ప్రెజెంట్ వచ్చి మార్కెటింగ్లో చేస్తాను ప్రెజెంట్ ఇరాకా ఫోర్స్ కంపెనీలో. ఓకే. సో ఒక డిజిగ్నేషన్ సర్కిల్ హెడ్ అని ఉంది. సో నా క్వాలిఫికేషన్ వచ్చి బీఎస్సీ అండ్ బీటెక్ ఎంబీఏ సార్. ఓకే, ఎప్పుడు కంప్లీట్ అయింది? సో బీఎస్సీ వచ్చి 2009 to 2012 సార్. ఓకే. బీటెక్ వచ్చి 2013 to 2016 సార్. ఓకే. ఎంబీఏ వచ్చి 2018 to 2020 సార్. ఓకే, ఎంబీఏ నుంచి కౌంట్ చేసుకోవచ్చు మీరు ఎక్స్పీరియన్స్. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు ఆల్రెడీ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ ఇలాంటి ఎగ్జిక్యూటివ్ అండ్ యూజర్ యాక్టివిటీస్లో ఉన్నారు. కన్సల్టెంట్లో మూవ్ అవుదాం అనుకుంటున్నారు. మరి డిజిగ్నేషన్ కొంచెం మేనేజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఓకేనా? లేదండి, నేను ఇప్పుడు ఇది అయిన తర్వాత మీకు ఒక 10 minutes చెప్తాను నేను దీని గురించి. చూడండి. ఓకే, అది అకౌంట్స్ పేయబుల్ వేరే ఎఫ్ఐసియూలోకి వెళ్తుంది. ఓకే. ఓకేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం బ్యాచ్ అనేది స్టార్ట్ డేట్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాను ఒక 10-15 minutes. ఒక ఐడియా మీకు చాలామంది మెసేజెస్ పెడతా ఉన్నారు. అందుకే ఒక Q&A సెషన్ తీసుకొని మనం ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే కోర్సులో జాయిన్ అయ్యే ముందు బెస్ట్ కదా. సో అందుకే మనం ఇది ఇలా పెట్టడం జరిగింది. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు అనమాట. ఎనీ క్వశ్చన్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఓకే. ఓకే. ఏజ్ ఫ్యాక్టర్ ప్రాబ్లం అవుతుంది. మీరు హై లెవెల్లో వెళ్ళాల్సి వస్తుంది, లీడ్ లెవెల్లో అట్లా వెళ్ళాల్సి వస్తుంది. అర్థమైందా? సో లోయర్ లెవెల్లో వెళ్ళటానికి అవకాశం ఉండదు. అది మీరు మేనేజ్ చేసుకుంటారంటే మరి మాకేం ప్రాబ్లం లేదు ట్రైనింగ్ ఇవ్వటానికి అయితే. ఓకే. మీరు లీడ్ లెవెల్లో వెళ్ళాలని చెప్పి కదా. అది మీరు మేనేజ్ చేసుకోవాలి. అది 7 years అబౌవ్ ఉంటే మంచిది. ఓకే. అండ్ మిగతా డొమైన్ ఎక్స్పీరియన్స్ చూపించుకోవచ్చు.
ఓకేనండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సార్ ఇది ఎస్ఐపి జాబ్స్ ఎంత సార్ ఏజ్ లిమిట్? 40 లోపల ఉంటే మంచిదండి. ఓకే. 42 తర్వాత 43, 44 అంటే అది మీరు కంపెనీలో ఎవరైనా తెలిసుండి కొంచెం సీనియర్ లెవెల్‌లో మేనేజ్ చేసుకునేటట్టు ఉంటే నో ఇష్యూ. ఓకే. అదే సార్ ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నేను ఏం తీసుకుంటే బాగుంటుంది చెప్తారా? ఎనీ మోడల్ పిక్ చేసుకోవచ్చు. ఎస్ఏపిలో మీరు ఎస్ఏపిలో పలానా మాడ్యూలే చేయాలని రూల్ ఏం లేదు. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్లో స్విచ్ అవ్వడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ బీకామ్ ఉన్నా సరిపోతుంది. ఎఫ్ఐసిఓలోకైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే. అది ఇది ఎంఎం మీద కూడా వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు. ఇప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉంది సార్ నాకు. అది మీరు ఎక్స్పీరియన్స్ కొంచెం ఆ డిజిగ్నేషన్ మార్చుకొని ట్రై చేయండి. అది లేకపోతే ఇంటర్నల్గా మూమెంట్ అని చెప్పండి. సరే. ఓకే గైస్, నా స్క్రీన్ కనబడుతుందా అందరికీ? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే. సో మనకి ఈ కోర్స్ని మనకి ఈసీసీ అని, సో ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అనమాట. ఓల్డ్ వర్షన్ 2027లో ఈ వర్షన్ ఇంకా ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈసీసీ వర్షన్లో దీన్ని ఎస్ఏపి ఎంఎం కోర్స్ అంటాము. సో ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. అదే మనకి S4 హనాలో అంటే అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సో మనకి 2 వర్షన్స్ ఉన్నాయి. ఈసీసీ అంటే ఓల్డ్ అనేది. ఇప్పుడు ఈసీసీ వర్షన్లో ఇంప్లిమెంటేషన్లు కానీ ప్రాజెక్ట్స్ ఎక్కువ పెద్ద ఏమీ లేవు, న్యూ ప్రాజెక్ట్స్. ఇప్పుడు అన్నీ S4 హనాలో ఉన్నాయి. సో ఈ కోర్స్ని మనం సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అన్న ఎస్ఏపి ఎంఎం అన్న ఒకటే. ఓకే. సో కాబట్టి S4 హనాలో లేటెస్ట్ వర్షన్లో దీన్ని సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు, అంటే సింపుల్గా ఎస్ఏపి ఎంఎం అని. సో మనకి ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్లో దీన్ని మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ లేదా ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అంటారు. ఓకే. ఇది ఒక మాడ్యూల్ లైక్ ఎఫ్ఐసిఓ, ఎస్డి, పిఎస్, పీపీ ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అలాగే ఎస్ఏపి ఎంఎం కూడా ఒక మాడ్యూల్ అనమాట. ఓకే. సో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మనకి ఈ జాబ్స్ అనేవి ఎస్ఏపి ఎంఎం సంబంధించి మ్యాండేటరీ అనమాట, పక్కా ఉంటాయి అనమాట. అలాగే పర్చేసింగ్ సంబంధించిన వాటిల్లో ఎస్ఏపి ఎంఎం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే రా మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ చేయటము, మ్యానుఫ్యాక్చర్ చేయటము, ఇలాంటి వాటిలో ఎస్ఏపి ఎంఎం రోల్ ఎక్కువ ఉంటుంది. ఇన్వెంటరీ సంబంధించిన వాటిలో, వేర్ హౌస్, ఇలా స్టోర్స్, ఇలాంటి వాటిలో సంబంధించిన వాళ్ళ రిలేటెడ్ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో లేదా రిలేటెడ్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇందులోకి స్విచ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఎస్ఏపి ఎంఎం కోర్స్ ఏదైతే ఉందో మనకి ఎఫ్ఐసిఓ అలాగే ఎస్డి కోర్స్ కన్నా కొంచెం ఈజీ అనేది చెప్పాలి కొంచెం. ఓకే. అండ్ మనకి ఈ స్కోప్ అనేది గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఏరియాస్ ఎక్కడైతే ఉంటే అక్కడ ఈ కోర్స్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో మనకి ఈ కంట్రీస్లో మనకి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుందండి. గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ మనకి ఎస్ఏపి ఎంఎం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఆపర్చునిటీస్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు కోర్స్ నేర్చుకున్న తర్వాత. బట్ గ్లోబల్ సర్టిఫైడ్ కన్సల్టెంట్ అయితే మీకు తొందరగా అవుట్ సైడ్ జాబ్స్ అనేవి వస్తాయి అనమాట. గ్లోబల్ సర్టిఫైడ్ కన్సల్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏపి ఎంఎం నేర్చుకొని ఒక 5 years ఎక్స్పీరియన్స్తో ఏదన్నా గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళి జాబ్ చేసుకోవాలి, లేదా యూఎస్ఏలోకి వెళ్ళాలి, లేదా కెనడాకి వెళ్ళాలంటే గ్లోబల్ సర్టిఫైడ్ కన్సల్టెంట్ అయి ఉండాలి ఎస్ఏపిలో. అంటే గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది ఎస్ఏపిఓడే ప్రొవైడ్ చేస్తాడు. దానికి సంబంధించిన ట్రైనింగ్ మనకి 1 or 2 days నేను ఇండివిజువల్గా ట్రైన్ చేసి మీకు జాబ్ మీకు ఆ సర్టిఫికేషన్ వచ్చేలాగా చేయగలుగుతాను. సో ఎవరైనా మీరు గ్లోబల్ సర్టిఫైడ్ కన్సల్టెంట్ అవ్వాలి అనుకుంటే నా దగ్గర వచ్చి ఆఫ్లైన్లో వచ్చి నన్ను మీట్ అవ్వండి. ఆఫ్లైన్లో అయితేనే పాసిబుల్ అవుతుంది, ఆన్లైన్లో పాసిబిలిటీ లేదు. 35,000లోనే
మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయిస్తాను. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సింది. స్కోప్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. మార్కెట్లో మనకి ట్రిమెండస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్ఏపి ఎంఎం అంటే గోల్డ్ స్టాండర్డ్ కోర్స్ అనమాట. కంపల్సరీగా చాలా కంపెనీస్కి ఈ ఎస్ఏపి ఎంఎం అనేది కావాలి. ఓకే, అలాగే మనకి శాలరీ వచ్చేటప్పటికి సో మనకి ఇందులో శాలరీ వచ్చేటప్పటికి ఎంత ఉండొచ్చు అని చెప్పి డౌట్ ఉండొచ్చు. ఫ్రెషర్స్ అయితే 2.5, సో 2.5 ల్యాక్స్ నుంచి 6 ల్యాక్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెషర్స్ బేస్డ్ అప్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ అప్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ని బట్టి, మీరు చదివిన ఎంబీఏ టైర్ 1 టైర్ 2 కాలేజెస్ని బట్టి, సో మీరు ఇంటర్వ్యూలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఫ్రెషర్స్ అయితే ఈ సాలరీ ఉంటుంది. సో ఒకవేళ మీకు 4 to 5 years ఎక్స్పీరియన్స్ కనుక ఎస్ఏపి ఎంఎంలో ఉంటే ఇంత సాలరీని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో అంటే ఏంటి, మీ సాలరీ అనేది ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు 9 to 12 lakhs వరకు సాలరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి అందరికీ సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్లారిటీ వచ్చింది. అలాగే ఈ కోర్స్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి? సో ఈ కోర్స్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. సో ఈ కోర్స్ నేర్చుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బీటెక్ ఉన్నా, ఎంటెక్ ఉన్నా, సో ఎవరైనా ఎలిజిబుల్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా మనం ఎంబీఏ చదువుకున్నా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మనకి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సరే హైదరాబాద్ ఎలా ఉంది? నేను చెప్తున్న తర్వాత మీరు మాట్లాడతారు కానీ, ఎందుకంటే క్వశ్చన్స్ అయిపోయినాయి, మళ్ళీ అడుగుతాను చివరిలో, అప్పుడు మాట్లాడదాం. లెట్ మీ కంప్లీట్. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే మనకి ఎవరు అంటే స్టోర్స్లో పనిచేసిన వాళ్ళు, వేర్ హౌస్లో వీటిలో పెట్టాలండి, స్టోర్స్లో పనిచేసే వాళ్ళు, స్టోర్లో పనిచేసేవాళ్ళు, అలాగే మనకి వేర్ హౌస్ మేనేజ్మెంట్లో పనిచేసేవాళ్ళు, సో ఇన్వాయిజెస్ ప్రాసెస్ చేసేవాళ్ళు, సో పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ లాంటివి చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అంటే మీరు స్టోర్ కీపర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేదా మెటల్ మేనేజ్మెంట్లో పనిచేసిన వాళ్ళైనా, వేర్ హౌస్ మేనేజ్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నా, సో ఇన్వాయిస్ వెరిఫికేషన్ వాటిలో పనిచేసిన వాళ్ళ, పీఓ క్రియేషన్, గూడ్స్ రిసిట్, సో ఇలాంటి ఏరియాస్ మీద పనిచేసిన వాళ్ళు, ఫిజికల్ ఇన్వెంటరీ మీద పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సులోకి పిక్ చేసుకోవచ్చు. అలాగే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్, ఎస్డి కన్సల్టెంట్స్ కూడా ఈ కోర్సులోకి పిక్ చేసుకోవచ్చు. కన్సల్టెంట్లో పనిచేసిన వాళ్ళు లేదా ఎండ్ యూజర్ వర్క్ మీద పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్సుని పిక్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి మనకి సాలరీ అనేది ఇక్కడ ఓకే, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అనేది కూడా తెలిసింది, స్కోప్ అంటే ఏంటి కూడా తెలిసింది. ఓకే, దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు ఇందులో జాయిన్ అవ్వచ్చు, కోర్సులో ఎంత ప్యాకేజ్ ఉంటుంది అనేది కూడా తెలిసిపోయింది. ఓకే, సో మనకి బ్యాచ్ స్టార్ట్ టైం వచ్చేటప్పటికి థర్స్డే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్గా మంచి రోజు 7:45 PM కల్లా మనకి ఈవినింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బ్యాచ్ స్టార్ట్ డేట్ అయితే ఇది. ఓకే, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అసెంబ్ల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు, బేసిక్గా ఎస్ఏపికి సంబంధించి డౌట్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం దీన్ని కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో కోర్స్ డ్యూరేషన్ మనకి 100 days ఉంటుందండి. సో డేస్ కౌంట్, అంతేగాని క్లాసెస్ కాదు. 100 daysలో కోర్స్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 100 days.
సో 9K 2 ఇన్స్టాల్మెంట్స్ అలౌ చేస్తారు. సో ఎవరైతే 2 ఇన్స్టాల్మెంట్స్లో కడతాము అని అన్న వాళ్ళు సో మనకి 9K చొప్పున మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ అనేది అలౌ చేస్తారు. సో మన ట్రైనింగ్ వచ్చేటప్పటికి S/4HANA 2023 వర్షన్లోను అలాగే ఈసీసీ కూడా చెప్తాం. అంటే ఈసీసీ డిఫరెన్సెస్ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో క్లాస్లో రియల్ టైమ్ సినారియోస్, రియల్ టైంలో ఏం జరుగుతుంది, కంపెనీలో SAP MM కింద మీరు జాయిన్ అయితే మీ వర్క్ ఎలా ఉంటుంది, ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తామన్నమాట. రెండు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వర్క్షాప్స్ ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడితే జాబ్ వస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సో రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది మనకి. కొన్ని రెజ్యూమేస్ మీకు ఫార్వర్డ్ చేస్తాము SAP MM సంబంధించి. సో ఆ రెజ్యూమేస్ ద్వారా మీరు రెజ్యూమే ఎలా పెట్టుకొని వెళ్ళాలి అనేది కూడా మనం క్లాస్లో డిస్కషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి యాప్ ఉంటుంది. మీరు అందరూ కూడా ఇప్పుడు యాప్ లింక్ పెడతాను. సో ప్లే స్టోర్ నుంచి చానియస్కే ఇన్ఫోటెక్ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో ఫ్రీ మెటీరియల్స్ అలాగే ఫ్రీ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట, డెమోకి సంబంధించినవి. ఈ యాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డైలీ అప్డేట్స్ అలాగే జాబ్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాము. మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఆ గ్రూప్లో డైలీ వాట్సాప్లో మనం డైలీ జాబ్ అప్డేట్స్ SAP MM FIST అందరి పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో కాబట్టి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ SAPకి సంబంధించిన మెటీరియల్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి డైలీ కూడా. సో వన్స్ మనకి కోర్సులో జాయిన్ అయితే లైఫ్ టైం మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు అయినా కోర్సులో మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 7:30 క్లాస్ మీకు ఫ్లెక్సిబిలిటీ కాదు, 8:30లో జాయిన్ అవుదాం అనుకుంటే మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి మనం చేయాల్సిన పని అయితే అది. ఓకే, లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అన్లెస్ అంటిల్ మనతో మంచిగా రేపో మెయింటైన్ చేస్తేనే మనకి ఈ అవకాశం. అంతగా నాతో గొడవలు పడి లేదా మన స్టాఫ్తో గొడవలు పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బిహేవ్ చేస్తే ఆ ఫెసిలిటీ ఉండదు. ఓకే, కాబట్టి మనతో ఎంత మంచిగా ఉంటే అంత హెల్ప్ అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కొంతమంది గొడవలు పడే అగ్రెసివ్ మెంటాలిటీ ఉంటారు. ఫీజు కట్టాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సో దానికి తగ్గట్టుగానే మన దగ్గర రిప్లై ఉంటుంది. సో లైఫ్ టైం మెంబర్షిప్ అలాగే వాట్సాప్ గ్రూప్ ఫర్ జాబ్ అప్డేట్స్. సో అలా మనకి ఇవన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి సో ఇది మన కోర్సు సంబంధించిన S/4HANAలోనే మన ట్రైనింగ్ ఉంటుంది. 2023 వర్షన్లో మన ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఓకేనా, అలాగే సిలబస్ కాపీ ఇప్పుడు నేను మీకు ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ మీకు ఇప్పుడు చార్ట్లో పెడతాను, వాట్సాప్ గ్రూప్ లింక్ చార్ట్లో పెడతాను.
సో ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఈరోజు ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు అప్డేట్స్ వస్తాయి మొత్తం అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, దగ్గర మనకి 2 గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఇంకో గ్రూప్ మీకు షేర్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు చాట్లో పెడుతున్నాను. ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో మనకి ఇక్కడ లింక్ పెట్టాను చూడండి. ఈ వాట్సాప్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి. అలాగే నేను యాప్ లింక్ కూడా పెడతాను. ఇప్పుడు అందరూ కూడా ఆండ్రాయిడ్ యాప్పై సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్లోనే సపోర్ట్ చేస్తుంది అనమాట ఇది. అందరూ కూడా యాప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, యాప్లో కూడా మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఫ్రీ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఒక 100+ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు ఈ డాక్యుమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు, చూడొచ్చు, అదర్ డెమో క్లాసుల వీడియోస్ని కూడా వాచ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీరు యాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఈ 2 లింక్స్ మీకు ఇప్పుడు చాట్లో పెట్టేశాను. ఓకే, సో మీరు యాప్ని ఇది కంప్లీట్గా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ పెట్టాను చూడండి ఇక్కడ. సో ఇది SAP MM కోర్స్, మెటీరియల్ మేనేజర్ FICO కోర్స్ గురించి చెప్పినప్పుడు FIలో జాయిన్ అవ్వండి. ఇది ఓన్లీ SAP MM రిలేటెడ్. దీని మీద క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి యాప్ లింక్ ఓపెన్ అవుతుంది, ఇందులో జాయిన్ అవ్వండి. ఇందులో వాట్సాప్ గ్రూప్ ఇది డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. మీకు ఇందులో డైలీ అప్డేట్స్ అలాగే మెటీరియల్స్ అన్నీ ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కాబట్టి యాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి SAP MM సంబంధించిన సిలబస్ కాపీ, సో మీకు సిలబస్ కాపీ కూడా షేర్ చేయటం జరుగుతుంది. SAP MM సంబంధించి మనకి సిలబస్ కాపీ కూడా మీకు లింక్ ఇస్తున్నాను. సో ఈ లింక్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ కూడా మొత్తం కూడా ఇందులోనే పెట్టాము. ఓకే, సిలబస్ కాపీ కూడా ఇందులోనే ఉంటుంది. కాబట్టి మీకు మెయిన్ కావాల్సిన రిక్వైర్మెంట్లు అన్నీ కూడా ఈరోజు మీకు ఇచ్చేస్తున్నాను. ఓకే, అలాగే మనకి సో రిజిస్ట్రేషన్ సంబంధించి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో గూగుల్ పే లేదా ఫోన్పే ఈ నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే చేయొచ్చు అనమాట. ఈ నెంబర్కి 9014799188 సో అలాగే మనకి సర్వర్ S/4HANA సర్వర్ ఉంటుంది. మనకి 1800 per 3 months మీ ప్రాక్టీస్ కోసం అవుతుంది. ఇది మీరు బయట వాళ్ళు మన దగ్గర ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు సర్వర్ యాక్సెస్ చెప్తాం. ఇది క్లాసెస్ ఒక 6 క్లాసెస్ అయిన తర్వాత సర్వర్ గురించి మాట్లాడుతాను. దీనికి 1800 ఎక్స్ట్రా అవుతుంది, దీంట్లో ఇంక్లూడెడ్ కాదు. ఓకే, ఇది మీ ప్రాక్టీస్ కోసం. సో SAP S/4HANA సర్వర్లోనే మన క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ చక్కగా మనకి అర్థమయ్యే రీతిలోనే మనం మాట్లాడుకుంటాం. తెలుగు ఇంగ్లీష్లో క్లాసెస్ ఉంటాయి రెండిట్లోనూ. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా ఏమొచ్చినా సరే మీరు నన్ను అడగొచ్చు, క్లాస్లోనే అడగాలి. సో లేదా చాట్లో పెడితే మనం ఆన్సర్ చేస్తాం. క్లాస్ అయిపోయిన తర్వాత 1 day టైం పడుతుంది. ఈరోజు మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే ఆ ఎర్రర్ క్లియర్ చేసుకోవాలని నెక్స్ట్ డే క్లాస్లో రిసాల్వ్ చేస్తాం. ఓకేనా, సో కాబట్టి 1 day మీరు ప్రాక్టీస్ చేసుకొని 1 day మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం మనం ఏం మాట్లాడుకున్నామో అన్నీ కూడా ఇక్కడ మీకు చార్ట్లో ఇచ్చేస్తాను నేను. ఇలాగా ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకున్నదన్నీ కూడా కోర్సు డ్యూరేషను, స్ట్రక్చరు, ఫీజు ఇవన్నీ కూడా ఇలా ఇచ్చేస్తాను. ఇలా ఇచ్చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోవాలన్నమాట. క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ ఇస్తాం, కొన్ని నోట్స్ ఇస్తాం. దీన్ని ఏం చేయాలి, ఇలా కాపీ చేసుకొని
ఇలా కాపీ చేసుకొని మీరు వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎప్పుడు ఇచ్చిన క్లాస్ డీటెయిల్స్ అప్పుడు మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే అండర్లైన్ చేసుకోవచ్చు చక్కగా. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఇది ఎవరెవరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు చక్కగా. సో మార్కెట్లో స్కోప్, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, శాలరీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఒక డాక్యుమెంట్లా రెడీ అయిపోతుంది. ఇప్పటికప్పుడు మనం జరిగే క్లాస్ సంబంధించిన నోట్స్ ఇస్తూ ఉంటాము. అలాగే పీడిఎఫ్ కాపీస్ అవన్నీ కూడా మీకు యాప్లో దొరుకుతాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నోట్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఇది ఓవరాల్గా ఐడియా అందరికీ కూడా. సో కోర్సు డ్యూరేషను, అలాగే మనకి శాలరీ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ అయిపోయింది. ఇంకేమైనా డిస్కషన్ ఉంటే ఒక 5 minutes ఉన్నాయి, అడిగితే చెప్తాను. క్లాస్ వచ్చేటప్పటికి 40 minutes అండి. ఓకే, వీక్లీ మనకి సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వీక్లీ 4 నుంచి 5 క్లాసెస్ ఉంటాయి. మ్యాక్సిమం 4 క్లాసులు ఉంటాయి అంతే. ఒకవేళ ఎడిషనల్గా మనకి సరిపోతే ఒక 5 క్లాసెస్ కండక్ట్ చేస్తాం. 2 క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో మనం చెప్పేవన్నీ కూడా 2 క్లాసెస్ మీరు ప్రాక్టీస్ కోసం. ఓకే, సో వీక్లీ 4 క్లాసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక 2 క్లాసెస్ మీరు ఇంటి దగ్గర కూర్చొని సాటర్డే సండే కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి, కంపల్సరీ అది. కాబట్టి క్లాస్ డ్యూరేషన్ 40 to 45 minutes దాటదు. ఓకే, సో కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏది చెప్పినా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాం. సో అంతకంటే ఎక్కువ వెళ్ళి గంటలు చెప్పి మీ బుర్ర హీట్ చేసుకొని నా బుర్ర హీట్ చేసుకొని అర్థం కాలేదనే మాట వద్దు. సో 100 days అంటే 100 daysలోనే అయిపోతుంది. కాబట్టి మీరు లెక్కేసుకోవాల్సింది డేస్ అంటే 100 days. ఇంత ముందు అయిపోవాలి సార్, ఇంకా నాకు ఫాస్ట్గా చెప్పండి అంటే చెప్పం. ఓన్లీ 100 days అంటే 100 days టైం పడుతుంది, అంటే 100 days టైం పడుతుంది అంతే. ఓకేనా? సో కాబట్టి నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని, నాన్ కమర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇంగ్లీష్ రాని వాళ్ళని, అలాగే వచ్చిన వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. కాబట్టి స్లో అండ్ స్టడీ వెళ్తాం, ఫాస్ట్గా వెళ్ళాం. అండ్ తొందరగా నాకు అయిపోవాలి, నాకు అక్కడ ప్రాజెక్ట్ ఏదో ఉంది, నాకు జాయిన్ అయిపోవాలి ఇమీడియట్గా, నాకు 20 రోజులు అయిపోవాలని అనుకుంటున్నాను, 30 రోజులు, నో అండి. కోర్స్ డ్యూరేషన్ ప్రకారమే వెళ్తాం. ఓకేనా? ఇది మీరు 100 days అంటే 100 days కూడా ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉండదు మ్యాక్సిమం. ఓకేనా? సో ఇది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? 100 days అంటే ఇంక్లూడింగ్ వీకెండ్స్. ఏదండి? 100 days అంటే ఇంక్లూడింగ్ వీకెండ్స్. చెప్పా కదా నేను, వీకెండ్స్ ఉండవని చెప్పా కదా. మనకి వీక్లీ 4 to 5 క్లాసెస్, సాటర్డే సండే ఆఫ్. ఓకేనా? అదే సాటర్డే సండే ఇంక్లూడ్ చేసుకొని 100 days. 100 మొత్తం అదే అన్న ఇందాక, డ్యూరేషన్ 100 days, నాట్ క్లాసెస్. డ్యూరేషన్ లెక్కేసుకోండి అంతే. ఓకే, రైట్. ఓకేనండి, జాబ్ అసిస్టెంట్ చెప్పాను. జాబ్ అసిస్టెన్స్ చెప్పాను కదా. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది కదా, లింక్ ఇచ్చాను కదా. ఈ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు జాబ్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయి ఏంటి అనేది పంపిస్తూ ఉంటాం. దాన్ని చూసి మీరు అప్లై చేసుకుంటూ ఉంటారు. ఓకే, సార్ డౌట్ సెషన్ క్లారిఫికేషన్. సో క్లాస్లో మీరు ఇప్పుడు ఎలా కండక్ట్ చేస్తాం అలాగా డౌట్స్ అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటాం. ఓకే, లేదా చాట్లో ఇక్కడ పెడితే ఆ డౌట్ ఏంటి మనం మాట్లాడవచ్చు, చాట్లో పెడితే అట్లీస్ట్ ఆ నెక్స్ట్ క్లాస్లో వచ్చినప్పుడు ఆ చాట్లో ఉన్న డౌట్ క్లియర్ చేస్తాం. ఓకే, డైలీ క్లాసెస్ రికార్డెడ్ వీడియో ఉంటుంది. 100% రికార్డెడ్ వీడియో విల్ బి అవైలబుల్ అట్ ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఆఫ్లైన్ ఛాన్స్ ఉంటుందా సార్? రావచ్చు, ఆఫ్లైన్ ఫీజు వేరే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సో ఆఫ్లైన్లో వచ్చి మాట్లాడుంటుంది. ఓకే, ఆఫ్లైన్ ఫీజు వేరే ఉంటుంది. ఓకే సార్. ఓకే, రైట్. ఏంటిదండి? ఎంఎం మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏదో చెప్తున్నారు మీరు. సర్వర్ గురించి అడుగుతున్నారా? నేను ప్రాజెక్ట్స్ అవన్నీ నేను క్లాస్లో చెప్తాను, వాటి గురించి వరి అవ్వద్దు. ఓకే,
క్లాస్లో చెప్తాను నేను ప్రాజెక్ట్ సంబంధించింది. మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయంటే ఇంప్లిమెంటేషన్, సపోర్ట్ అని, రోల్ అవుట్ అని, అప్గ్రేడ్ అని, కన్వర్షన్ అని, ఇలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ గురించి మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయని అనుకుంటున్నాను. సి మన నైట్ షిఫ్ట్ ఏముండదు. సి నా డ్యూరేషన్ ఇదే 7:45 క్లాస్ అండి. 45 మినిట్స్ అయిపోతుంది. ఓకే, వినపడతలేదు నాకు. ఒకసారి మీరు అడగాలనుకున్నది ఒకసారి చాట్లో పెట్టండి. చాట్లో ఎవరైనా పెట్టండి. మహేష్ గారు, నైట్ షిఫ్ట్ జాబ్సా? జాబ్స్ నైట్ షిఫ్ట్ ఉండవు. మ్యాక్సిమం 90% జాబ్స్ అన్నీ కూడా కన్సల్టెంట్ రిలేటెడ్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. ఏదో ఒక 10% నైట్ షిఫ్ట్లో ఉండొచ్చు, కానీ బీపీఓస్ వాటిలాగా కాదు. ఇది ఐటీ కాబట్టి అంత ఎక్కువ స్ట్రెస్ ఉండదు. నైట్ వర్క్ చేసే అంత ఎక్కువ స్ట్రెస్ ఏదో ఇన్ కేస్ ఒక యూఎస్ క్లయింట్స్ ఏమైనా దొరికితే తప్పిస్తే మ్యాక్సిమం మనకి. సో 90% మనకి మార్నింగ్ షిఫ్ట్లే ఉంటాయి. మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది అంతే. ఓకేనా? ఏంటండి? ఓకే సార్, అంటే సార్ క్లియర్. ఓకే, రైట్. మాక్ ఇంటర్వ్యూస్ After end of this session, if anyone want mock test, then we will take. సో ఎవరైనా మా క్లాస్లో అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ ఇస్తాను అంటే డెఫినెట్గా మనం మాక్ టెస్ట్ కూడా తీసుకుంటాం. ఓకే, క్రియేషన్ ఈ కోర్స్ వస్తాయి కదా. అన్నీ వస్తాయండి. మొత్తం మీకు సిలబస్ కాపీ ఇచ్చానుగా చూసుకోండి. ఓకే, యాప్లో ఉంటాయి సార్. మీకు చార్ట్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు సిలబస్ కాపీ అండ్ ఎవ్రీథింగ్ మీకు లింకులతో సహా చార్ట్లో పెట్టాను, చూసుకోవాలి. ఓకేనా? ఈజ్ దేర్ ఎనీ ఓన్లీ ఎండ్ యూజర్ కోర్స్ అంటే ఎస్ఏపి P2P కోర్స్ ఉంది మనకి, సెపరేట్గా ఉంది. MM నేర్చుకున్న వాళ్ళకి ఎండ్ యూజర్ ఫ్రీ. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఎస్ఏపి MM నేర్చుకున్న వాళ్ళు ఎండ్ యూజర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. P2Pలో కూడా జాయిన్ P2P కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రొక్యూర్ టు పే రిలేటెడ్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీరు ఎండ్ యూజర్ కింద స్విచ్ అవ్వచ్చు, కన్సల్టెంట్ కింద కూడా ఇక్కడ మన క్లాస్లో అవన్నీ కవర్ అవుతాయి. ఓకే, నేను మీకు పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, అలాగే కొన్ని రియల్ టైమ్ సినారియోస్ అవన్నీ మీరు ఎండ్ యూజర్ దాంట్లో యాడ్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు మీరు. సో ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఎండ్ యూజర్కి వెళ్ళొచ్చు, కన్సల్టెంట్కి వెళ్ళొచ్చు. రెండు పాత్రలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ కోర్స్ ద్వారా మీరు ఎండ్ యూజర్ కోర్స్కి జాయిన్ అవ్వచ్చు, కన్సల్టెంట్కి కూడా మైగ్రేట్ అవ్వచ్చు అనమాట. మీకు ఆ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఎస్ఏపీ మధ్యలో వేరే కోర్స్ కావాలంటే అది చేసుకోవచ్చు సార్. ఎస్ఏపి ఇదే ఎక్కువైంది, మళ్ళీ ఇంకేం కోర్సులు చేస్తారు. ఎస్ఏపి MMA చాలా వ్యాస్ట్ కోర్స్. ఓకే, వేరే కోర్సులు అంటే వేరే ఫీజు పే చేసుకోవాలి. ఇదే కోర్సులో అయితే ఎన్నిసార్లైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఇందులోనే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లో ఉంటుంది. సో ఇది ఆన్లైన్లో మనకి చెప్తున్నాను. ఒకవేళ ఆఫ్లైన్లో అయితే మీరు ఆఫ్లైన్లో వచ్చి నన్ను కాంటాక్ట్ అయితే ఫీజు వేరే ఉంటుందని చెప్పాను. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ నుంచి థర్స్డే నుంచి మన క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ థర్స్డే 7:45కి మీకు మళ్ళీ బ్యాచ్ ఉంటుంది. ఈ లోపల ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ 9014791883కి. సో గూగుల్ పే లేదా ఫోన్పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.